నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. శుభోదయం ధర్మసంఘ అధ్యక్షుడు నేను. కాకినాడలో 1805 నుండి కాకినాడ ఇప్పుడు మెయిన్ రోడ్డు, ఆ పక్కనే ఎల్ఐసి మన ఇది టౌన్ హాల్ ఎదురుగుండా సీతారామాంజనేయ స్వామి గుడి ఉందండి. అది ఇప్పుడు 1805లో ఆ స్వయంభూ విగ్రహంతో ఏర్పడిన గుడి. అప్పుడు ఆ విగ్రహం అంటే పూర్వం అంతా కూడా అగ్రహారంగా ఉండేది ఆ ఏరియా. ఒక్కొక్కరికొకరు బిట్టిస్తుంటే ఒక భక్తుడికి బిట్టిస్తే అందులో తప్పితే స్వయంభూ సీతారామ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడితే అతను భయపడి ఆ స్థలం వదిలేస్తే అప్పటి నగర పెద్దలు పులవర్తి వారు ఇదేంటి రాముల వారి విగ్రహం ఇలా వచ్చింది, ఇలాగ ఏమిటి అని చెప్పి వారి పెద్ద హృదయంతో వారి యొక్క ఈ దేవాలయాన్ని నిర్మించి ఆ రోజు నుంచి నేటికి దశాబ్దాలుగా ఆ యొక్క రామాలయం ధూపదీప నైవేద్యాలతో, రకరకాల నక్షత్ర పూజలతో, రకరకాల విశ్వక్షేణ ఈ ఆచారాలతో, రకరకాల అంటే ఈ హిందూ ధర్మంలో ఆళ్వారుల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమము దశావతారాల దగ్గర నుంచి ఒక్కొక్క అవతారం చూస్తుంటే మతిపోద్ది మనకి. అంటే చాలామందికి ఏమిటంటే ఈ సీతారాముడి గుడి అనుకుంటారు. కాకినాడలో చాలామంది కూడా ఈ గుడి గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు. పులవర్తి వారు ఆ రోజు ఈ రోజుకి చేసిన ఆ పక్కనే ఉన్న ఐవి రావు గారికి కానీ ఈ దేవాలయంకి వచ్చిన ఎంతోమంది మేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లాయర్లు, జడ్జెస్, అంటే మన పేరు చెప్పడా కూడా సరిపోని మేధావులు ఆ గుడికి వచ్చే దర్శనం చేసుకుని ఆ రాముడికి దండం పెట్టుకుని ఆ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని వెళ్ళిన వ్యక్తులు ఎందరో. అలాంటి దేవాలయం మన కాకినాడ నగరంలో ఉండటం ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలకి నగరానికి ఎంతో కూడా మనం పుణ్యం చేసుకున్న వ్యక్తులు అవుతాం. అయితే ఈ కాలక్రమేణా నగర అభివృద్ధి దృష్ట్యా రోడ్డు పెరగడం, గుడి డౌన్ అవడంతో వర్షం వస్తే ఆ డ్రైన్లోని రకరకాల వ్యర్థాలు మనం మాట్లాడటానికి కూడా బాధ కలిగి అవన్నీ గుడిలోకి వస్తుంటే అవి తీయటానికి కూడా మోటార్లు పెట్టి తీసి మోపు చేసిన సెట్ అవ్వకపోతే గత ప్రభుత్వంలో కొందరు మా బాధ ఇది, మా దేవాలయం ఇది, ఈ భక్తులు విన్నవించుకోవటంతో ఆ యొక్క సీతారాముడు పుణ్యమా అంట అప్పటి అధికారులకి, అప్పటి నాయకులకి మనసు పుట్టి ఓ 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ గుడికి అప్పచెప్పారు. మన అదృష్టం కొలిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క శాంక్షన్ అయింది. మళ్ళీ క్యాష్ అది అవ్వటం కొంచెం సమయం పట్టింది. అది ఇప్పుడు వచ్చిన తర్వాత గుడి నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే పూర్వం ఎప్పుడో పురాతన దశాబ్దాల కంటే పూర్వం గుడి, అప్పుడు గుడి యొక్క కోడిగుడి సొన్నతో ఈ సున్నంతో కట్టిన గుళ్ళు అవి చూసాను నేను. గుడి చూస్తే లోపల ఈ సున్నంతో బాగా మందం, గోడ మందం ఎక్కువ, దానివల్ల ప్లేస్ బాగా ఇరుకైపోద్ది గుడిలో. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కాకినాడలో మన వెంకటేశ్వర గుడి కట్టిన సాంబూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అంత రాక్ స్టోన్తో వెరీ స్ట్రాంగ్ మాన్యుమెంట్, అంటే గుడి అంటే అలా ఉండాలని కట్టడానికి. అలాగే ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి, ఇది ఒకటే కాదు. ఇలాంటి గుడులు కట్టేటప్పుడు దీన్ని మనం ఒక మాన్యుమెంట్గా కట్టాలి. వేళ ఏమిటంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళాక చూస్తే ఒక హిందూ ధర్మసంఘ అధ్యక్షుడు చెప్తున్న 79వ స్వాతంత్ర దినోత్సవ ఎంతో గొప్పగా జయంతి జరుపుకునే రోజుల్లో మనం మోదీ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తుంటే ఆయన వారసుడిగా కాకినాడలో గట్టి సత్యనారాయణ గారు ప్రముఖ బిల్డరు, పెద్ద కాంట్రాక్టరు, బీజేపీ నగర అధ్యక్షుడు, ఎన్నో ఇంకా చిన్న మోడీ గారు మన కాకినాడకి ఒక విధంగా చెప్పుకోవాలంటే మనం కాకినాడకి చిన్న మోడీ గారు సనాతన ధర్మం గురించి ఈయన కూడా విపరీతమైన ఏదో చేయాలని తపన ఉంది ఆ వ్యక్తి ఉండటం. అలాగే సౌత్ ఇండియాకి ఈవేళ సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ అని ఏకవాక్యతో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ని సౌత్ ఇండియాకి సనాతన ధర్మం మీద ఏకవాక్య మాట మాట్లాడేటప్పుడు ఆయన వారసుడిగా ఈ సీతారాముల పేరు పెట్టుకున్న తోట సుధీర్ అనబడే అసలు పేరు ఏంటంటే సీతారామ సుధీర్. ఆయన ఇక్కడ నగర అధ్యక్షుడిగా ఉండటం, ఈ గుడి వెనకాలే అది నిల్లు, ఈ రోడ్డు గుడి వెనకాల రోడ్డుకి ఏమో ఆయన ఇల్లును
పూర్వం దొడ్డే నుంచి వచ్చేసి ఆ ప్రసాదం తిన్నామని చెప్పి ఆయన చెప్పారని చెప్పి ఆ గుళ్ళో కొంతమంది భక్తులు చెప్తున్నారు. అంటే ఇలాంటి వ్యక్తులు ఉండి ఆ గుడిని ఎలా కట్టాలండి? ఒక మాన్యుమెంట్లా కట్టాలా? దశాబ్దాలుగా ఉన్న గుడి మరో శతాబ్దాలుగా ఉండేలా కట్టాలంటే ప్రతి అధికారి చిత్తశుద్ధితో ఈ గట్టి సత్యనారాయణ గారు, చిన్నమోడీ గారు, సుధీర్ గారు, చిన్న పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా నిర్ణయం తీసుకుని వారంగా 2 సార్లు గుడికి వచ్చి కట్టిది ఏమిటి, ఎలాగా ఏమిటి భక్తులతో కోఆర్డినేట్ చేసుకుంటూ 4 రాళ్ళు ఇచ్చి మహా అయితే 5,000 ఎస్ఎఫ్టీ ఎంత అంటున్నారు, కరెక్ట్గా నాకు తెలియకపోవచ్చు. ఆయనకు 4 రాళ్ళు ఇవ్వగల సమర్థుడు, తోట సుధీర్ గారు ఒక 6 రాళ్ళు ఇవ్వగల సమర్థుడు, భక్తులు 3 రాళ్ళు ఇస్తారు. అలాగే ఏ గుడి ఏది చేసినా కాకినాడలో వనవారి వెంకటేశ్వరరావు ఇలియాస్ కొండబాబు గారు చాలా భక్తుడు. అది జగన్నాపురం వెంకటేశ్వరం భక్తుడే. అలాంటి వ్యక్తి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉండటం అంటే ఇది మనకి ఆ యొక్క కూటమి ప్రభుత్వంలో కలిసి వచ్చిన వేళ ఆ సీతారాముడు కట్టించుకుంటున్నాడు, ఇంత అదృష్టం కలుగుతుంది. కాబట్టి అందులో జరిగే కైంకర్యాలు కానీ, ఆ యొక్క నక్షత్ర పూజలు కానీ, ఆల్వారులు చేసే పూజలు కానీ, అవతారాలు కానీ, ఆ యొక్క గుడి ఇరుగ్గా ఉండటం చాలామందికి తెలియలేదు. భవిష్యత్తులో కాకినాడ మరియు కాకినాడ చుట్టుపక్కల గ్రామ ప్రజల గుడికి వెళితే అబ్బా ఇలాంటి గుడిని ఇంతకాలం మనం చూడలేకపోయామా అనుకునే విధంగా వీరు నిర్మించాలని, భవిష్యత్తులో నాకు ఎంతెందుకు అనుభవం వచ్చిందంటే మా సోదరుడు ఒక ఆయన గుడికి వెళ్ళి తీసుకెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విధమైన నాకు కూడా కొన్ని సార్లు వెళ్తుంటాను అప్పుడప్పుడు. అంటే గుడి అంటే చాలా గౌరవం. ఆ గుడి చుట్టుపక్కల దాని యొక్క యావదాస్తిని కాపాడాలని, ఆ గుడికి పూర్వం ఉన్న రికార్డు అంతా తీయించాలని సీతారాం సుధీర్ గారు, అలాగే గట్టి సత్యనారాయణ గారు, అలాగే ఎమ్మెల్యే కొండబాబు గారు, వీరందరూ ఈ త్రిమూర్తుల్లాగా ఉన్న ఈ ముగ్గురు కలిపి ఆ గుడి ఆస్తి మొత్తం హిందూ ధర్మానికి ప్రతీకగా చేసి, ఒక చిన్న మనవి కొండబాబు గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 2 వేద పండితులను తీసుకొచ్చి ఇక్కడ నియమించి నిత్య హోమాలు జరిగే విధంగా మీరు చేయిస్తే మన ధర్మం మనం కాపాడద్ది. ఆ యొక్క హోమం ఎప్పుడైతే నిత్య హోమం జరుగుతుంటుందో మీకు కూడా చాలా మంచిది సార్, భక్తులకు మంచిది, నిత్య అన్నదానం జరుగుద్ది. ఇలా మీరు చేయిస్తే భక్తులు, హిందూ ధర్మంలో భక్తులకు లోటు లేదు, కానీ దాన్ని ఆచరించే వ్యక్తి కరెక్ట్గా ఉండాలి. అలాంటి మంచి వ్యక్తులు మీరు వేసి ఆ యొక్క సీతారాముల గుడిని బాగా డెవలప్ చేయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు. జై